వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. పండు మిర్చి టమాటా పచ్చడిని ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి. భలే ఉంది మాధవి అంటారు. అంత బాగుంటుందండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ పచ్చడి నిలువు పచ్చడి కాదండి. ఒకసారి చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 1 వీక్ వరకు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ పండు మిర్చి టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ పండు మిర్చి టమాటా తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్నవి 4 టమాటాలు, బాగా పండిన టమాటాలు తీసుకోండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే పండు మిర్చి వచ్చేసి ఒక 6 దాకా తీసుకున్నాను. పండు మిర్చి బాగా కారంగా ఉన్నాయండి ఇవి, అందుకని 6 తీసుకున్నాను. కొన్ని పండు మిర్చి కొద్దిగా కారం తక్కువ ఉంటాయి. అలా చూసుకొని మీరు కారానికి తగ్గట్టు తీసుకోవాలి పండు మిర్చి. నేను ఎన్ని చెప్పాను అన్నీ వేసుకోకుండా మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పండు మిర్చి తీసుకోండి. ఇలా తీసుకున్న పండు మిర్చిని అలాగే టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు విడివిడిగా బౌల్స్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక్క చిటికెడు మెంతులు, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ వీటిని లైట్గా వేయించండి. కొంతమంది మెంతులు వేసుకోరు, కానీ మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. ఒక్క చిటికెడు వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలన్నింటినీ వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఈ పండు మిర్చి ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసి పండుమిర్చి ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడు చూడండి, సుమారుగా ఒక 5 నిమిషాలు నేను లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించేశాను. ఈ విధంగా మగ్గుతాయండి, బాగా వేగినట్లు కూడా అవుతాయి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి. మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను. ఇవి కాస్త చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ వేసుకొని ఈ టమాటా ముక్కల్లోనే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇలా విడదీసి వేసుకోండి. ఈ ముక్కల్లోనే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోండి. ఇలా టమాటా ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మెత్తబడి వేగుతాయి. ఇలా టమాటా ముక్కలు వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి మూత పెట్టి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ కాస్త చల్లారనివ్వండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మనం ముందుగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, వీటిల్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం టమాటా ముక్కల్లో కూడా ఉప్పు వేసాము, చూసి వేసుకోండి. ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత వీటిలన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రోట్లో అయితే మెత్తగా దంచుకోండి. చూడండి, నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ టమాటా పేస్ట్ను కూడా వేసి ఈసారి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. అంటే 2-3 సార్లు పల్స్ ఇచ్చేయండి, సరిపోతుంది. టమాటాలు మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయాయంటే టేస్ట్ అంత బాగుండదు. చూడండి, నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వస్తుంది మీకు గ్రైండ్ చేస్తే. దీంట్లో అస్సలు నీళ్లు పోయొద్దండి. నీళ్లు పోస్తే టేస్ట్ బాగుండదు. నీళ్లు లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఈ పోపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫస్ట్ ఈ పోపు దినుసులు వేయించండి. అంటే ఆవాలు చిటపట్లాడిన దాకా వేగనివ్వండి. ఆవాలు వేగిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకొని 1 చిటికెడు లేదా 2 చిటికెళ్ళ దాకా ఇంగు వేసుకోండి. ఇంగు ఫ్లేవర్ పచ్చడికి చాలా బాగుంటుంది. లాస్ట్గా ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపు మొత్తాన్ని కలిపి వేయించండి. పోపు ఈ విధంగా వేగింది అనుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అంటే చూసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోండి. కారం కూడా సరిపోలేదు అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు ఇంకొన్ని పండు మిర్చిని వేయించేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి కలుపుకోవచ్చు. లేదు మళ్ళీ పండు మిర్చి వేయించి ఈ ఓపిక అంతా లేదు అనుకుంటే కొద్దిగా కారం అయినా వేసి కలుపుకోండి, పర్వాలేదు. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. కలిపేస్తే ఈ విధంగా వస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి. మీరు టిఫిన్స్లో కూడా తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.